హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా పర్ల. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఈసారి వీడియో క్రియేటివ్గా ఉండిపోతుంది. నా దగ్గర ఉన్న మెక్రమీ థ్రెడ్స్తో మీకు క్రియేటివ్గా టేబుల్ ఆర్గనైజర్ ఇంకా కోస్టర్స్, టేబుల్ మీద పెట్టుకోవడానికి కోస్టర్స్ చేస్తున్నాను. ఓకే, ఇలా మెక్రమీ థ్రెడ్ అనే కాదు, జూట్ రోప్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే టేబుల్ ఆర్గనైజర్ చేయడానికి నేను ఓల్డ్ ఫోన్ బాక్సెస్ తీసుకున్నా అండ్ లోపల సైడ్ అంతా కూడా బయట థ్రెడ్స్కి మ్యాచ్ అయ్యేలాగా ప్యాటర్న్ షీట్స్ అంటిస్తున్నాను అనమాట. అండ్ అలాగే పైన సైడ్స్ కూడా కవర్ అయ్యేలాగా నేను మెజర్మెంట్స్ అన్నవి ముందే తీసుకున్నాను. ఓకే, అండ్ ఇలాగా మొత్తం అంతా స్టిక్ చేశాక మనం మెక్రమీ థ్రెడ్ అన్నది నేను ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేసి మెక్రమీ థ్రెడ్ స్టిక్ చేశాను. ఇక్కడ మనం మెక్రమీ థ్రెడ్డే కాదు, ఇంకా మనం ఇంట్లో యూజ్ చేసే జూట్ రోప్స్ ఉంటాయి కదా, పుర్కోస్ అంటారు, అవి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే నేను 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి 3 లైన్స్ ఆఫ్ రెడ్, 3 లైన్స్ ఆఫ్ రెడ్, తర్వాత 1 లైన్ ఆఫ్ వైట్ అండ్ 2 లైన్స్ ఆఫ్ గ్రీన్, అలాగా ఒక ప్యాటర్న్లో స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇలాగే చేయాలని ఏమీ లేదు, డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, ఒక ప్యాటర్న్ అన్నది ఉన్నట్టయితే అది చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ థ్రెడ్కి కంటిన్యూటీ అన్నది లేదు, సో ప్రతి థ్రెడ్కి 2 ends అన్నవి మనకి ఉంటాయి. సో ప్రతి థ్రెడ్ మనం స్టిక్ చేసేటప్పుడు ఒక దగ్గర నుంచి కాకుండా వేరే వేరే దగ్గర నుంచి స్టిక్ చేయండి. ఓకే, సో మనకి చూసేటప్పుడు బాగుంటుంది, ఒకే దగ్గర క్లమ్జీగా లేకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కిందన బాక్స్ కిందన మనకి నీట్గా ఉండడానికి నేను ఇక్కడ ఫెల్ట్ షీట్ అన్నది దొరుకుతుంది కదా, ఫెల్ట్ షీట్ యూజ్ చేస్తున్నాను. అది మనం మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసి అది గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ మన టేబుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది, చాలా క్లాసీగా ఉంది. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. నేను ఇక్కడ కోస్టర్కి బేస్ వచ్చేసి MDF యూజ్ చేస్తున్నాను. దాని మీద నా దగ్గర చిన్న చిన్న థ్రెడ్స్ పీసెస్ ఉన్నాయి, సో అవి యూజ్ చేసి నేను ఒక సీనరీ లాగా క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఎల్లో కలర్ యూజ్ చేసి సన్ లాగా క్రియేట్ చేశాను, అలాగే వైట్ అండ్ బ్లూ కలర్ యూజ్ చేసి వాటర్ లాగా స్టిక్ చేశాను అనమాట. సో హాఫ్ ఆఫ్ ద కోస్టర్ వచ్చేసి వాటర్ ఉంటుంది, దానిపైన గ్రీన్ అలాగే పింక్ థ్రెడ్ యూజ్ చేసి గ్రీనరీ ఇంకా ఫ్లవర్స్ ఉన్నట్టు క్రియేట్ చేశాను. ఓకే, ఇలాగా ఒకటి ఒకటి అంటిస్తూ ఉంటే మనకి ప్యాటర్న్ అన్నది నీట్గా వస్తుంది. సో ముందే మనం ఎలాగ పెట్టాలి అని అనుకుంటే సో దాన్ని బట్టి మనం ఈజీగా నెక్స్ట్ అన్నది కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గ్రీన్ థ్రెడ్ అన్నది స్టిక్ చేస్తున్నా అండ్ పైన అలాగే పింక్ అనమాట. అండ్ కార్నర్స్ మనకి నీట్గా రావడానికి ఇలాగ షార్ప్ టూల్ ఏదైనా, లైక్ ఇక్కడ నేను సిజర్స్ యూజ్ చేస్తున్నాను, లోపలికి స్టిక్ చేసుకున్నామంటే ఇంకా అది పైకి రాకుండా ఉంటుంది. ఓకే, అండ్ అలాగే పైన వచ్చేసి నేను స్కైకి బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా అలాగే మనం పక్కనంతా కూడా కవర్ చేయడానికి ఫస్టే మనం ఒకసారి మనం ఎలాగన్నది పెట్టుకొని చూస్తే తర్వాత మనం స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను గ్రీన్ కలర్ యూజ్ చేసి ట్రీస్ లాగా క్రియేట్ చేశాను అనమాట, లైక్ జిగ్జాగ్ ప్యాటర్న్లో ట్రీస్ క్రియేట్ చేశాను. సో ఆల్ ఓవర్గా ఒక సీనరీ అనేది చాలా బాగా క్రియేట్ అయిపోయింది. ఇలాగే మీకు నచ్చినట్టుగా లైక్ ఫ్లవర్స్ అయినా చేసుకోవచ్చు, ఇంకా నార్మల్ ఇంకా డిజైన్ ప్యాటర్న్స్ కానీ ఏమైనా మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను ఎడ్జ్ కూడా వైట్ కలర్ మెక్రామి థ్రెడ్తో మొత్తం అంతా కవర్ చేస్తున్నాను. అండ్ ఇలాగే ఇంకోటి కూడా నేను చేశాను, ఇందులో వచ్చేసి మౌంటైన్స్ ఇంకా వెనక సన్సెట్ అలాగా క్రియేట్ చేశాను అనమాట. అండ్ ఒక సెట్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఒకటి వచ్చేసి సన్ రైజ్, ఇంకోటి వచ్చేసి సన్సెట్ అనమాట. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.